అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ రిలీజ్ అయిందండి. ట్రైలర్ నాకు యావరేజ్గా అనిపించిందండి. ఈ మూవీ 18th December 2026న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. ఇది ట్రైలర్ అనే కంటే కూడా ఈ మూవీలో కనపడబోయే క్యారెక్టర్స్ అన్నిటినీ ఒక పరిచయం చేసినట్టుగా అనిపిస్తుందండి. ఇప్పటివరకు ఫెంటాస్టిక్ ఫోర్, డెడ్ పూల్, ఎక్స్మెన్ అండ్ దెన్ స్పైడర్ మ్యాన్ ఇవన్నీ డిఫరెంట్ మూవీస్ లాగా కనిపిస్తున్నాయి కదండి. సో ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ ఈ మూవీలోకి తీసుకొచ్చారండి. సో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్, అన్ని సూపర్ హీరోస్ ఈ మూవీలో కనిపించబోతున్నారు అనేది ఈ ట్రైలర్లో చూపిస్తున్నారండి. ఈ ట్రైలర్లో మెయిన్ విలన్ వచ్చేసి డాక్టర్ డూమ్ అండి. డాక్టర్ డూమ్ గారిని ఎదుర్కోవడానికి థార్ వీళ్ళందరినీ ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్లో కనిపిస్తుందండి. నాకు ఒక విషయం ఆశ్చర్యంగా అనిపించిందండి. ఏంటి అంటే ఫెంటాస్టిక్ ఫోర్లో ఆ నలుగురే డాక్టర్ డూమ్ని కట్టడి చేయగలుగుతారండి. యాక్చువల్గా ఇది కామిక్స్లో, బట్ అదే డాక్టర్ డూమ్ని కట్టడి చేయడానికి ఇంతమంది మార్వెల్ హీరోస్ ఒక చోటికి రావడం అనేది డాక్టర్ డూమ్ని ఓవర్ హైప్ చేస్తున్నారా అని నాకు అనిపిస్తుందండి. తెలుగులో మాత్రం డబ్బింగ్ చాలా బాగుందండి, చాలా చక్కగా సెట్ అయిందండి. డైలాగ్స్ అన్నీ ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా కనిపించాయండి. అండ్ ఇందులో కెప్టెన్ అమెరికా గారి క్యారెక్టర్ని మళ్ళీ రివైవ్ చేశారండి. క్రిస్ ఎవన్స్ గారు అదే పాత్రని పోషిస్తున్నారండి. ఇది కాస్త ఫ్యాన్స్కి, నాలాంటి కెప్టెన్ అమెరికా ఫ్యాన్స్కి కాస్త మంచి లుక్ అని చెప్పొచ్చండి. బట్ వారిని ఎలా రివైవ్ చేశారనేది సర్ప్రైజ్ అండి. అండ్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్లో రాబర్ట్ డౌనీ జూనియర్ గారు చేస్తున్నారన్న విషయం మనకు తెలిసిందేనండి. వారిని చాలా పవర్ఫుల్గా చూపిస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీకి అయితే ఖచ్చితంగా గట్టి హిట్టే రావాలని కోరుకుంటున్నానండి. ఒకప్పుడు అవెంజర్స్ తాలూకా మూవీస్ చాలా గొప్పగా అనిపించేవండి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత వాటిని కంటిన్యూ చేయడానికి చిన్న మూవీస్, చిన్న టీవీ సిరీస్లు రిలీజ్ చేసినా సరే ఎందుకో వాటికి అంత ఆదరణ లభించలేదండి. బట్ ఈ డూమ్స్డే తోటి మళ్ళీ చరిత్రను తిరగరాయాలని అంతే హైప్. అవెంజర్స్ ఎండ్ గేమ్ అంతకుముందు వచ్చిన అవెంజర్స్ సిరీస్ పార్ట్స్లో ఉన్న వాటికి వచ్చినంత క్రేజ్ దీనికి రావాలని, అంత హైప్ రావాలని, ఈ సినిమా గొప్పగా ఆడాలని, ఫ్యాన్స్ని చాలా ఆనందింపచేయాలని, రంజింపచేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్.